ఇలా వీటి మీద పోయాలి. అలా బుసబుస పొంగాలి. అలా పొంగితేనే మీకు కారం పచ్చివాసన రాకుండా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఏంటది అనుకుంటున్నారా? వంకాయ కారం అండి. వెల్లుల్లిపాయ కారంతో వంకాయ కారం. ఒకవేళ కూర మిగిలినా మీకు 4 రోజులైనా సరే పాడైపోకుండా సూపర్ టేస్ట్లో అలాగే ఉంటుంది. మరి వచ్చేయండి, ఎలా చేయాలో చూసేద్దాం. వెల్కమ్ టు రమేష్ శ్రీశైల్ యూట్యూబ్ ఛానల్. వంకాయ కారం చూడండి. వంకాయలు చక్కగా ఇలా పొట్ట చీల్చుకొని స్టవ్ వెలిగించుకొని బాండీలో నూనె పోసుకొని నూనె బాగా కాగిన తర్వాత వాటిని ఇలా వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత మనం కారంలో వెల్లుల్లిపాయలు, ఉప్పు, జీలకర్ర, కరివేపాకు వేసి బాగా దంచుకోవాలి. దంచుకున్న ఈ కారాన్ని, వెల్లుల్లి కారాన్ని ఇలా వంకాయలు వేయించి చక్కగా ఇలా పొట్ట చీల్చి ఉండాలి. ఇలా నూనెలో వేయించుకొని ముందే వంకాయలు కట్ చేసి పెట్టుకోకుండా కరెక్ట్గా నూనె కాగిన తర్వాత వంకాయలు చీల్చుకొని నూనెలో వేయించుకోవాలి. ముందే చీల్చుకుంటే కండ్రెక్కుతాయి వంకాయలు. కాబట్టి నూనె కాగే ముందే ఈ వంకాయలు ఇలా చీల్చుకొని నూనెలో ఇలా చక్కగా వేయించుకొని ఈ వెల్లుల్లి కారాన్ని ఈ పొట్టలో ఇలా కూర్చుకోవాలి. ఈ వంకాయలో ఇలా నిండుగా కూర్చుకోవాలి. ఇవి ఇలా కూర్చాను కదా, ఇవన్నీ కూడా అలాగే కారం పెడతాను. ఇలా వంకాయలో చక్కగా వెల్లుల్లి కారం అంతా ఇలా కూర్చుకున్న తర్వాత కొంచెం మిగులుతుంది. మిగిలినా పర్లేదు, మిగలకపోయినా పర్లేదు. మిగిలింది అనుకోండి, ఈ పొడి కూడా వీటి మీద చల్లేసేయండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. నాకు ఈ వంకాయ కారం మా వేపురాలు అంటే మా పాప వాళ్ళ అత్తగారు హైదరాబాద్లో ఉంటారు. నేను మా వదిన గారు చేస్తున్నప్పుడు చూశానన్నమాట. చాలా బాగా చేస్తారు. తింటుంటే వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. అసలు ఎంత రుచిగా ఉంటుందో. నేను వెల్లుల్లిపాయ ఎక్కువ తిన్ను, కానీ ఈ వెల్లుల్లిపాయ కారం నాకు బాగా నచ్చింది. మా వదిన గారు చేసినప్పుడు నేను ఆవిడ దగ్గర నేర్చుకున్నాను అనమాట. ఇది వేడి వేడి అన్నంలో ఈ వంకాయ కారం వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా చల్లుకున్న తర్వాత మనం వేయించిన నూనె ఉంటుంది కదండి, ఈ నూనె మనం పూరీలకి నూనె ఎంత బాగా కాగుతుందో అలా బాగా కాగబెట్టాలి. కారం వంకాయలకి ఇలా చక్కగా పొట్ట నిండా కూర్చండి. ఈ వంకాయ కారం మీకు 4 రోజులైనా కూడా పాడైపోకుండా అలాగే ఉంటుంది. కూర ఏమీ వాసన రాదు, చాలా బాగుంటుంది. నూనె చూసారా ఎలా కాగిందో? పొగలు వస్తున్నాయి, మీకు కనిపిస్తుందా? అలా అంత బాగా కాగాలి నూనె. ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ కట్టేసుకొని ఈ గెరటితో నూనె తీసుకొని ఇలా వీటి మీద పోయాలి. అలా బుసబుస పొంగాలి. అలా పొంగితేనే మీకు కారం పచ్చివాసన రాకుండా బాగుంటుంది. మీకు 2 రోజులైనా కూడా వంకాయ కారం పాడైపోకుండా ఉంటుంది. ఎక్కువ వేయకుండా కొంచెం కొంచెం వేసుకోండి. ఈ కూర ఒకసారి ట్రై చేసి చూడండి. వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. దీంట్లోకి ముద్దపప్పు కూడా చాలా బాగుంటుంది. అది కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ముద్దపప్పు కూడా చేశాను. అంతేనండి, చాలు. వేడి వేడి వంకాయ కారం ముద్దపప్పు. చెప్పాను కదండి, వంకాయ కారంలోకి ముద్దపప్పు చాలా బాగుంటుంది. చక్కగా తినండి. చూసారా, కాయ ఇలా నోట్లోకి వెళ్ళిపోతుంది అంతే. అన్నంలో కలుస్తుంది చక్కగా. సూపర్ టేస్ట్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. వేడి వేడి వంకాయ కారం రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.